సంక్రాంతి కానుకగా బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ చేసిన డాకు మహారాజ్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాగుందో మనం రివ్యూలకు వెళ్ళి ఇవాళ తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లో ఉండే డాకు మహారాజ్ ఆ ప్రాంతంలో జరిగే అన్యాయాన్ని ఎదురుస్తూ రౌడీల్ని చంపేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి వైష్ణవి అనే చిన్నమ్మాయి కోసం ఆంధ్రాకు వస్తాడు. మరి ఆయన ఆంధ్ర ఎందుకు వచ్చాడు? ఇంతకీ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు? ఆమెను కాపాడటానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే రూలర్ సినిమా వరకు బాలకృష్ణ స్టోరీ సెలక్షన్ ఒకెత్తు. డైరెక్టర్ ఒక మంచి సీన్ చెప్తే చాలు స్టోరీని పట్టించుకోకుండా ఓకే చెప్పేసేవాడు బాలకృష్ణ. అయితే రూలర్ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ స్టోరీ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. అఖండ సినిమా సక్సెస్ తర్వాత బాలకృష్ణ 2.0 వెర్షన్ చూపిస్తున్నాడు. ఈసారి కూడా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో మరోసారి సీనియర్ హీరోలలో తన డామినేషన్ చూపించాడు. 6-10 వయసులో కూడా బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్సెస్, ఆయన డైలాగ్ డెలివరీ, నటన ఈ సినిమాకి ప్రాణంగా నిలిచాయి. అలాగే బాబీ డియోల్ కూడా మాస్ గా స్టైలిష్ అవతారం ప్రజెంట్ చేశారు డైరెక్టర్ బాబీ. ఊర్వశి రౌతల్య, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్న వీరిలో శ్రద్ధ, ప్రజ్ఞలకు కాస్త ముఖ్యమైన పాత్రలు దక్కాయి. ఈ సినిమాలో చెప్పడానికి స్టోరీ పెద్దగా లేకపోయినా కేవలం ఎలివేషన్స్, ఎమోషన్ తో డాకు మహారాజ్ సినిమా నింపేశారు డైరెక్టర్ బాబీ. బాలకృష్ణని ఇంత మాస్ గా స్టైలిష్ గా ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టర్ చూపించలేకపోయాడని చెప్పాలి. ప్రతి 10 నిమిషాలకు ఫ్యాన్స్ కి ఒక హై ఇచ్చి ఎలివేషన్ షాట్ పెట్టి ఫస్ట్ హాఫ్ నింపేశాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. ఫ్రీ క్లైమాక్స్ వరకు బాగా తీసుకొచ్చి క్లైమాక్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మొత్తం రొటీన్ గా సాగిపోతుంది. బాలకృష్ణ సినిమాలో లాజిక్స్ ఉండవు, కేవలం మ్యాజిక్ మాత్రమే మనం చూడాలి. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్, ట్రైలర్, క్వాలిటీ విజువల్ చూపించి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది డాకు మహారాజ్ చిత్ర యూనిట్. సినిమా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సినిమా ఫోటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ కి ఈ క్రెడిట్ దక్కాల్సిందే. బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఊగిపోయి మ్యూజిక్ కొడతాడు. ఈ సినిమా కూడా తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అని చెప్పాలి. బాలకృష్ణ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ఓవరాల్ గా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో తన హిట్ ట్రాక్ ను కొనసాగించాడు చెప్పాలి. బాబీ కెరీర్ లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలలో బెస్ట్ సినిమా డాకు మహారాజ్ అనాలి. తమన్ మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ డాకు మహారాజ్ మూవీతో బాలకృష్ణని మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టాయి.